గట్టు చింకి వెళ్లారు వాటర్ పార్క్. గట్టు చింకి అమ్మా నాన్న కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి వాటర్ పార్క్కి వెళ్ళబోతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ ఎగ్జైటింగ్గా ఉంటారు. నాన్న రేపటి కోసం నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు ఆ స్విమ్ ట్యూబ్ కూడా కావాలి. హా నానా, వాటర్ పార్క్ వెళ్ళాలంటే స్విమ్ సూట్ ఉండాలి కదా. కానీ గట్టుకి నాకు అవి లేవు కదా. అరే గట్టు చింకి, రేపు ఉదయాన్నే నేను మీకు వాటర్ ట్యూబ్ కొనిస్తాను. రేపు మీరు ఉదయాన్నే నిద్ర లేవాలి, ఎందుకంటే మనం 9 గంటలకే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అప్పుడే మనం సమయానికి వాటర్ పార్కుకి చేరుకోగలం. ఏంటి, వాటర్ పార్కు ఇక్కడ నుంచి దూరంగా ఉందా నాన్న? గట్టు, వాటర్ పార్క్ సిటీకి బయట ఉంది. అంటే దగ్గరగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనం వెళ్ళడానికి 2 గంటలైనా పడుతుంది. ఓ అయితే సరే అమ్మా, నేను గట్టు త్వరగా నిద్రలేస్తాము. ఇంకా టైంకి రెడీ అవుతాం. అలా చెప్పి గట్టు ఇంకా చింకి త్వరగా వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసి పడుకుంటారు. మరుసటి రోజు చెప్పినట్టుగానే ఇద్దరూ టైంకి రెడీ అవుతారు. ఇంకా బయలుదేరుతారు. అమ్మ నాన్న కూడా రెడీగా ఉంటారు. ఇంకా నలుగురు కలిసి వాటర్ పార్క్కి వెళ్తుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వాటర్ పార్క్కి వెళ్తూ ఉండగా దారిలో నాన్న ఒకచోట కారు ఆపుతాడు. ఏమైంది నాన్న, వాటర్ పార్క్ వచ్చేసిందా? అరే లేదు గట్టుబాబు, వాటర్ పార్క్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మరి మనం ఇక్కడ ఎందుకు ఆగాం నాన్నా? అరే గట్టు చింకి, అక్కడ చూడండి, రోడ్డు అవతల షాప్ ఉంది కదా, అక్కడ మీకు కావలసిన స్విమ్మింగ్ ట్యూబ్స్ దొరుకుతాయి. కానీ మీరు కారులోనే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. సరే నాన్న, నా కోసం మీరు రెడ్ కలర్ తీసుకొని రండి. హా నానా, నా కోసం yellow కలర్. సరే పిల్లలు, మీరు ఆగండి, త్వరగా నేను నాన్న తీసుకొని ట్యూబ్ వస్తాను. తీసుకొని వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి వాటర్ పార్క్కి చేరుకుంటారు. వాటర్ పార్క్కి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకున్న వెంటనే అమ్మా నాన్న గట్టు చింకేలకి హ్యాండ్కి కలర్ఫుల్ బ్యాండ్ వేస్తారు. వాళ్ళకి అవి బాగా నచ్చుతాయి. వావ్, ఈ బ్యాండ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. అమ్మా నాన్న, చింకి ఇంకా నేను ఎదురు చూడలేకపోతున్నాను. త్వరగా లోపలికి వెళ్దాం పదండి. నేను చాలా వాటర్ రైడ్స్ ఆడాలి అనుకుంటున్నాను. హా అమ్మా నాన్న, త్వరగా వెళ్దాం పదండి. అరే గట్టు చింకి, మనం ఇంకొక పని చేయాలి. మనం మన డ్రెస్ మార్చుకుని స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. చింకి, నువ్వు నాతో పాటు పద. గట్టు, నువ్వు నాన్నతో పాటు వెళ్ళు. అర్థమవుతుందా మీ ఇద్దరికి నేనేం చెప్తున్నాను? పదండి. సరే సరే అమ్మా. ఆ తర్వాత గట్టు చింకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ మోగుతూ ఉంటుంది. ఇంకా చాలా వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వావ్, ఇక్కడ ఎంత మంది ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి కూడా చాలా మజా వస్తుందనిపిస్తుంది. నాన్న పదండి, మనం ఆ పెద్ద వాటర్ రైడ్ దగ్గరికి వెళ్దాం. దాని మీద మనం పెద్ద ట్యూబ్ మీద కూర్చుని కిందికి రావచ్చు. పదండి. లేదు, నేనైతే తక్కువ హైట్ ఉన్న వాటర్ స్లైడ్ కి మాత్రమే వెళ్తాను. ఏం పర్వాలేదు గట్టు, నువ్వు నాతో పాటు పెద్ద రైడ్కి రా. చింకు, నువ్వైతే అమ్మతో పాటు చిన్న వాటర్ రైడ్కి వెళ్ళు. తర్వాత మనం అందరం స్విమ్మింగ్ పూల్లో కలుసుకుందాం, సరేనా? సరే సరే నాన్న. నాన్న ఇంకా గట్టు పెద్ద వాటర్ స్లైడ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పెద్ద ట్యూబ్ ఇస్తారు. ఇద్దరు కలిసి అందులో హ్యాపీగా కూర్చుంటారు. అరే గట్టు, ట్యూబ్ హ్యాండిల్ని సరిగ్గా పట్టుకో, సరేనా? నాన్న, నేను గట్టిగా పట్టుకున్నాను. ఏ తర్వాత గట్టు ఇంకా నాన్న ఆ పెద్ద వాటర్ స్లైడ్లో నుండి కిందకి వస్తారు. మరొక పక్క అమ్మ ఇంకా చింకి చాలా స్లైడ్స్ ఆడతారు. రౌండ్గా ఉన్న స్లైడ్ ఆడతారు. ఇంకా జారుబండ లాంటి స్లైడ్ కూడా జారుతారు. ఆ తర్వాత అమ్మ నాన్న గట్టు చింకి స్విమ్మింగ్ పూల్లో కలుసుకుంటారు. అప్పుడు గట్టు ఇంకా చింకి వాళ్ళ స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకుని వాటర్లో ఆడుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు నీళ్లు వేసుకుంటూ ఉంటారు. ఇదిగో గట్టు, ఇదిగో. నువ్వు కూడా తీసుకో చింకి, ఇదిగో. అప్పుడే నాన్న వెనక నుండి అందరిపైన నీళ్లు చల్లుతాడు. అందరూ బాగా నవ్వుకుంటారు. అంతలా నీటిలో ఆడేసరికి గట్టు ఇంకా చింకికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అమ్మా నాన్న, నాకు చాలా ఆకలిగా ఉంది. అవునమ్మా, ఆడి నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సరే అయితే క్యాంటీన్కి వెళ్దాం పదండి. తర్వాత వాళ్ళ నలుగురు వాటర్ పార్కులో ఉన్న క్యాంటీన్కి లంచ్కి వెళ్తారు. గట్టు చింకి చెప్పండి,
మీరు మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకోవడానికి ఏం తింటారు? నేను బర్గర్ తింటాను అమ్మా. నేను ఇంటి దగ్గరే ఆలోచించుకొని వచ్చాను నేను బర్గర్ తినాలి అని. నేను శాండ్విచ్ తింటాను. అమ్మా నాన్న ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కాసేపట్లోనే వాళ్ళ భోజనం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా అమ్మా, ఫుడ్ అయితే చాలా బాగుంది. హా, ఇంకా ఈ శాండ్విచ్ కూడా చాలా ఫ్రెష్ అండ్ యమ్మీగా ఉంది అమ్మా. హా పిల్లలు, అన్నీ చాలా బాగున్నాయి. మీరు బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? అమ్మా, ఆ తర్వాత మనం ఈ పూల్కి వెళ్దాం. ఇక్కడైతే అందరూ బౌల్స్తో ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. హా సరే చింకీ, నువ్వు ఎంత కావాలంటే అంత తిను, కానీ లంచ్ త్వరగా ఫినిష్ చేయి, సరేనా? ఆ తర్వాత గట్టు చింకీ వాళ్ళ లంచ్ ఫినిష్ చేస్తారు. తర్వాత నలుగురు కలిసి మళ్ళీ పూలలోకి వెళ్తారు. గట్టు చింకీ నీళ్ళలో చాలా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం వరకు ఆడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.